ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన స్కోర్ అయితే చూద్దాం. ఎందుకంటే ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాం కదా, మనది 4000కి చాలా దగ్గరగా ఉంది. సో మీరు కూడా ఇంత స్కోర్ ఈజీగా రీచ్ అవ్వచ్చు సోలో ర్యాంక్ పుషింగ్ చేసి. సో టిప్స్ అండ్ ట్రిక్స్ అదిరిపోతాయి. వీడియోని అందరూ లైక్ చేయాలి. ఛానల్ గారం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మరి న్యూగా ర్యాంక్ స్టార్ట్ అయింది. ఎవరు ర్యాంక్ పుష్ అయితే చేయట్లేదా? సో మనమైతే ఈరోజు ర్యాంక్ పుష్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాం. ఏంటన్నా ర్యాంక్ పుష్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నా క్లాక్టర్లో దిగుతున్నాం అని అయితే అడగొచ్చు. సో మనమైతే క్లాక్టర్లోనే దిగుతున్నాం, కాకపోతే ర్యాంక్ పుష్ అనేది అవుతుంది. సో ప్లస్ వస్తే ర్యాంక్ పుష్ అయినట్టే కదా. సో ప్లస్ ఎలా రావాలి, ఎలా రాబట్టుకోవాలని అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఎదురుగా అయితే ఒక ఎనిమి అయితే దిగుతుంది కదా, మనం ఫాస్ట్గా ల్యాండ్ అవ్వాలి. ఎప్పుడైనా మనం ఎక్కడ ల్యాండింగ్ చేసినా పర్లేదు, గన్ మీద ల్యాండ్ అవ్వాలి. అది కూడా ఎనిమిస్ కన్నా ఫాస్ట్గా ల్యాండ్ అవ్వాలి. ఫాస్ట్గా ల్యాండ్ అవ్వాలంటే మీ అందరికీ తెలుసు కదా, ఫాల్గో పెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫాల్గో పెట్ అయితే యూజ్ చేస్తారు. ఎనిమిస్ అందరికంటే ఫస్ట్ మీరే క్లాక్టర్లో ల్యాండ్ అవుతారు, అది కూడా గెందర్ అయితే దిగుతారు. సో గెందర్ దిగి పైన అయితే ఎనిమిస్ని అయితే చూస్తారు. ఎనిమి మీకు కనబడినట్టయితే కొట్టేస్తారనమాట. మనకి సోలో ర్యాంక్ పుష్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మనం దిగ్గానే చనిపోగానే మళ్ళీ మనం అయితే రివైవ్ అయితే అవ్వచ్చు. అది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం చచ్చిపోవనుకోండి, మనకి ఇంకా జోన్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మనం అయితే రివైవ్ అయితే అయిపోవచ్చు. సో మనకైతే పైన ఒక హార్ట్ సింబల్ లాంటిది అయితే చూపిస్తుంది. సో ఇలా అయితే మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇది రిప్లైలో రికార్డ్ చేశాను కదా. నార్మల్గా స్క్రీన్ రికార్డ్ చేసిన దాంట్లో అయితే మీకు క్లియర్గా చెప్పేవాడిని. సో పైన అయితే ఒక హార్ట్ లాంటిది కనపడుతుంది, దాని ద్వారా మనం అయితే మళ్ళీ రివైవ్ అయితే అవ్వచ్చు. సో ఎదురుగా ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు, ఫుల్ చూసుకున్నాను అనమాట. వాడు మనకి ఫుల్ డ్యామేజ్ ఇచ్చేటప్పుడు మనం అయితే వాడికి హెడ్ షాట్ అనేది ఇచ్చేసాం. సో ఆ విధంగా మనం అయితే 2 kills అయితే చేసాం. సో చూసారా, ఒక పక్క మనకి ర్యాంక్ పుష్ అనేది అయిపోద్ది, అలానే మనకి కిల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. కేడీ రేట్ కూడా పెరిగిపోద్ది. చూసారా, ఇప్పుడే వాడిని అయితే కొట్టాం, మళ్ళీ వాడైతే గాల్లో అయితే దిగుతుండు. సో మళ్ళీ అయితే కొట్టేద్దాం. సో చచ్చిపోయి కూడా మళ్ళీ అడిగితే ఒక ఛాన్స్ అయితే వచ్చింది. ఇది ఓన్లీ కొంచెం సేపే ఉంటుంది స్టార్టింగ్లో. సో మళ్ళీ వాడిని అయితే కొట్టేసాం అనమాట. A few moments later. కాసేపు అయ్యాక మనం క్లాక్ టవర్ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాం. టవర్లోకి ఎదురుగా ఒక ఎనిమి కనిపించాడు, వాడిని కూడా కొట్టేసాం. కానీ ఆ టవర్లో ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు. సో వాడి దగ్గర నుంచి మనం కొంచెం తప్పించుకొని భీమాశక్తికి అయితే వచ్చేసాం. మనం అయితే టోటల్ 4 kills అయితే చేసాం. ఎలివ్ చూసుకున్నట్టయితే 18 members అయితే ఉన్నారు. అరే ఎవరు ఇలా ఆటో వేసుకొని అయితే వెళ్ళిపోతుండు, అరే బైక్లో కూడా, అరే ఎవర్రా మీరంతా. సో బైక్ వెళ్ళిపోతుంది, ఒక పక్క ఆటోని. మేబీ వీడైతే బైక్ అయితే అలా వదిలేసాడా ఏంటి, ఇద్దరైతే మన పక్క నుంచే వెళ్ళారనమాట. సో ఈ ఆటో ఉన్న అయితే ఫస్ట్ వేసేద్దాం. ఇక్కడైతే ఆటో అయితే దిగిపోయాడు, ఎందుకంటే వాడికి మనం ఫుల్ డ్యామేజ్ అయితే చేసాం. మేబీ ఇంట్లో ఎక్కడో మెడికిట్ వేసుకుని ఉంటాడేమో. సైలెంట్గా మనం ఫాస్ట్గా చూడాలి. ఫాస్ట్గా వెళ్ళి ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాడు. సో వాడి దగ్గర ఏగన్, అరే షార్ట్ గన్. సో జాగ్రత్తగా చూసుకొని వాడిని అయితే ఇలా అయితే కొట్టేసాం. టోటల్ 5 kills అయితే చేసాం. చూసారా, మనకైతే ఒక పక్క కిల్స్ కూడా వస్తున్నాయి. అలానే ఇప్పుడు మనం చనిపోయినా మనకైతే ర్యాంక్ అనేది ప్లస్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కూడా ఇలానే మంచి క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకోండి, ఉకాంగ్ అయితే పెట్టుకోండి. అలానే మ్యాగ్జిన్ క్యారెక్టర్ అయితే యూజ్ చేయండి, ఫాస్ట్గా మెడికిట్లు అయితే వేస్తారు. అలానే హైట్ అయితే యూజ్ చేయండి. అలానే వెహికల్ స్కిల్ పెట్టుకుంటే ఇంకా అడ్వాంటేజ్. ఎందుకంటే వెహికల్స్ అంటే మనకి బైక్ దొరికితే బైక్ మీద ఎంజాయ్గా తిరిగచ్చు అనమాట. లాస్ట్ జోన్ వరకు సర్వైవ్ అయితే చేసేయచ్చు. సో అలానే మిషా క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. సో ఈ స్కిల్స్ పెట్టుకొని మీరైతే ర్యాంక్ పుష్ చేయండి. ఈజీగా మీరైతే గ్రాండ్ మాస్టర్కి అయితే చాలా అంటే చాలా త్వరగా రీచ్ అయిపోతారు. మినిమం ఒక 3-4 daysలో రీచ్ అయిపోతారు. ర్యాంక్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు, నిన్నైతే స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, మొన్న ఫ్రైడే స్టార్ట్ అయింది. నిన్న సాటర్డే కదా, ఈరోజు సండే. ఒక 2 days అయితే అవుతుంది. అప్పుడే మనం అయితే 4000 స్కోర్కి చాలా అంటే చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి స్టార్టింగ్ ప్లాటినంలో దింపింది. ఒకవేళ మనకి డైమండ్ 4లో అలా దింపుంటే ఇంకా ఫాస్ట్గా మనం అయితే ఈ పాటికి 4 starsకి 3 starsకి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. అయినా ఏం పర్లేదు, నేనే కాదు మీరు కూడా వెళ్ళొచ్చు. మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని పాటించండి, ఈజీగా వెళ్ళిపోతారు. సో ఎనిమీస్ ఎక్కడ ఎక్కువ మంది దిగుతున్నారో చూసుకోండి, మరీ ఎక్కువ మంది కాదు, ఒక 2-3 మీ పక్కన దిగేటట్టు చూసుకొని. క్లాక్ టవర్ అయితే చాలా బాగుంటుంది. అలాంటి ప్లేస్లో దిగేసి స్టార్టింగ్ మీరు చెప్పాను కదా, అంతకంటే ఫాస్ట్గా ల్యాండింగ్ అయితే చేయాలి. ల్యాండింగ్ చేసేసి గాల్లో ఉన్న వాళ్ళని అయితే కొట్టేసి ఒకవేళ మిమ్మల్ని కొట్టేశారనుకోండి, మీరు చనిపోయి మళ్ళీ దిగేటప్పుడు ఇంకా అక్కడ క్లాక్ టవర్లో దిక్కండి, ఇంకెక్కడైనా వేరే చోట అయితే దిగండి. సో కొంచెం సేపే ఉంటుంది మనకి, వెంటనే
చనిపోగానే రివైవ్ అయ్యేది, అది కూడా వన్ టైమే ఉంటుంది, అది కూడా కొంచెం సేఫ్ అనమాట. సో చూసుకొని మీరు కూడా ఆ విధంగా ఆడినట్టయితే మీరు ర్యాంక్ పుష్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. మీ ర్యాంక్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక వెహికల్ స్కిల్ అని. చూసారా వీడైతే వెహికల్ పెట్టుకుని అయితే మన చుట్టూనే తిరుగుతుండు, కానీ వీడినైతే మనం కొట్టలేకపోతున్నాం. ఎందుకంటే వాడు వెహికల్ స్కిల్ అయితే పెట్టుకున్నాడు కదా, అరే జస్ట్ మిస్ అయినా మనం అయితే కొట్టేసాం. వాడు కూడా అదే అనుకుంటాడు, అరే మనం స్కిల్ పెట్టుకున్నాం, వీడి దగ్గర ఎంత తిరిగినా వీడు మనల్ని కొట్టలేడే అనుకున్నాడు. కానీ మొత్తానికి వాడు మరీ దగ్గరికి అయితే వచ్చాడు. M10 జెడ్ అయితే ఉంది కదా, సో బుర్ర అయితే బద్దలు కొట్టేసాం అనమాట. సో వెహికల్ స్కిల్ పెట్టుకోండి, కాకపోతే చూసుకొని కొంచెం స్లోగా తిరగండి. ఎనిమిస్ దగ్గర ఫాస్ట్గా తిరగాలన్నమాట బండికి. చూడండి ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాం, ఇలా ఫాస్ట్గా ఇలాంటి టర్నింగ్ ప్లేసెస్లో స్లో అయిపోతాం కదా, స్లో అయినప్పుడు ఎనిమి మనల్ని కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు అయితే మనం కొంచెం చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, వాడికి M10 జెడ్ ఉంది కాబట్టి ఈజీగా హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం. టోటల్ 10 కిల్స్ అయితే చేసాం. చూసారా మన సోలో ర్యాంక్ పుష్ చేస్తున్నట్లేదు, ఫుల్ రష్ ఆడుతున్నట్టుంది, కానీ ఇదైతే ర్యాంక్ పుషే. కానీ చూసుకొని అయితే చేయండి. మీరు లాబీని గమనించండి, లాబీలో ప్లేయర్స్ని చూసుకొని మీరు క్లాక్ టవర్లో దిగి జాగ్రత్తగా ఆడినట్టయితే మీరు కూడా ఈ విధంగా ఇన్ని కిల్స్ చేస్తారు. అలానే మీ ర్యాంక్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుద్ది. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ పాటించండి, మీరు ఈజీగా ఫాస్ట్గా గ్రాండ్ మాస్టర్కి అయితే రీచ్ అయిపోతారు. ఇంకా 4 డేస్లో రీచ్ అయిపోతారు. ఫాస్ట్గా వెళ్తే ఈజీగా మీకు కూడా గ్రాండ్ మాస్టర్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని పాటించండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఒక హెడ్ షాట్ అయితే వేసేయండి, మర్చిపోకండి. అలానే వీడియోని అయితే లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ అన్న. సో ఎవరెవరికి గ్రాండ్ మాస్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలని అయితే ఒక కోరిక అయితే ఉంటుంది, కానీ వెళ్ళడానికి నాకు స్క్వాడ్ లేదన్నా అది లేదన్నా అయితే చాలామంది అయితే ఫీల్ అవుతారు కదా. సో స్క్వాడ్ ఏమీ వద్దు, సోలో మీరు ఒక్కలే ఆడుకోగలరు. నేను కూడా ఒక్కనే ఆడుకుని ఇంతవరకు అయితే వచ్చాను, ఇంత స్కోర్ వరకు. మీరు కూడా ఒక్కలే ఆడి ఇంత స్కోర్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్న, చాలా సింపుల్. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ వాడి ఎనిమీస్ని చూసుకొని మీరు జాగ్రత్తగా ఆడినట్టయితే అయిపోద్ది. మీరు ట్రై చేయాల్సింది బూయా కాదు. సో ప్రతి గేమ్ మీకు ప్లస్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి, మైనస్ అయితే రాకూడదు. అలా ఆడినట్టయితే ఈజీగా మీ ర్యాంక్ అనేది పుష్ అయిపోద్ది. అలా మీరు కొంచెం స్కోర్కి వెళ్ళాక మీకు ఆటోమేటిక్గా మీ స్కోర్ పెరిగిన కొద్దీ మీకు అయితే మంచి స్క్వాడ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి మంచి స్కోర్ ఉంటే ఆటోమేటిక్గా తెలుసు కదా, చాలామంది మనతో ఆడాలనుకుంటారు తెలుసు కదా, ఇంకెందుకు లేటు. సో ఈ సోలో అయితే ఆడండి, మీ ర్యాంక్ని అయితే పెంచుకోండి. సో ఇదన్నా ఈరోజు వీడియో, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ గాయ్స్.